హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. టుడే మన రెసిపీ కర్ణాటకలోని మద్దూరు స్పెషల్ మద్దూరు వడ చేసి చూపించబోతున్నానండి. వేడి వేడిగా కరకరలాడే ఈ మద్దూరు వడ ఒక టీతో కాంబినేషన్‌లో తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ మద్దూరు వడకు ఆ పేరు ఎలా వచ్చింది? ఎందుకు అలా పిలుస్తారని చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుందండి. 1970స్‌లో మద్దూరు రైల్వే స్టేషన్‌లో రామచంద్ర పుడ్య అనేవాళ్ళు వెజిటేరియన్ క్యాంటీన్ సర్వీస్ చేస్తూ ఉండేవాళ్ళండి. ట్రైన్‌లో వచ్చి వెళ్ళే వాళ్ళ కోసం ఇడ్లీ, వడ, బోండా లాంటివి చేసి పెట్టేవాళ్ళండి. వాళ్ళు ఆకస్మికంగా కనిపెట్టిన రెసిపీనే ఈ మద్దూరు వడ అండి. చాలా అంటే చాలా తక్కువ టైంలోనే ఈజీగా కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఈ మద్దూరు వడని ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. ముందుగా ఈ రెసిపీ కోసం ఇలా ఆనియన్స్‌ని తీసుకొని స్లైసెస్‌గా కట్ చేసుకోవాలండి. అయినంత పలసటిగా ఆనియన్స్‌ని కట్ చేసుకుంటేనే మనకి రెసిపీలో చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకొని ఇలా స్లైసెస్‌గా కట్ చేసుకుంటున్నానండి. చూడండి ఇలా పొడి పొడిలాడుతూ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీ కారంకు సరిపడా పచ్చిమిర్చిని కట్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇందులో కరివేపాకు మాత్రమే వేస్తారండి. ఇప్పుడు 1 ఇంచు అల్లం ముక్క తీసుకొని పైన తొక్కు తీసేసి అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న తరువాత 1 బై 1 ఒక్కొక్క ఇంగ్రీడియెంట్స్‌ని ఏమేమి యాడ్ చేసుకోవాలో నేను చూపించబోతున్నానండి. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి ఆనియన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, అల్లం వేసుకున్న తరువాత 1 కప్పు సూజీ రవ్వ అండి. మనం ఉప్మా చేసుకుంటాం కదండీ! ఆ రవ్వ 1 కప్పు వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు మైదా వేసుకుంటున్నానండి. నేను చూపించిన విధంగా కప్ మెజర్‌మెంట్ మీరు తీసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుందండి. అలాగే హాఫ్ కప్ బియ్యం పిండి వేసుకుంటున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకుంటున్నానండి. ఇదే కప్ మెజర్‌మెంట్‌లో మీరు తీసుకుంటే పర్ఫెక్ట్‌గా మీకు మద్దూరు వడ వస్తుందండి. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలండి. అప్పుడే ఆనియన్స్‌లోని వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అలాగే టెక్స్చర్ కూడా వస్తుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవాలండి. అప్పుడు మనకి క్రిస్పీగా వస్తుందండి వడలనేది సాఫ్ట్‌గా రాకుండా. ఇలా వేడి మీద చేయి పెట్టేయకుండా ఒక స్పూన్ తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఈ పిండి మనకి ఎలా రావాలంటే మనం ఇలా పిడికిలి పడితే ఒక ముద్దలాగా ప్రిపేర్ కావాలండి. అప్పటి వరకు ఇలా ఆనియన్స్‌లోని వాటర్ అంతా బయట వచ్చేంత వరకు ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. చూడండి ఇలా ముద్దలాగా వచ్చిన తర్వాత వాటర్‌ని ఒకేసారి వేయకుండా స్ప్రింకిల్ చేసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. పిండి మళ్ళీ లూజ్‌గా కాకుండా మనకి కొద్దిగా గట్టిగా రావాల్సి ఉంటుందండి. అందుకోసం వాటర్‌ని ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ పిండిని పర్ఫెక్ట్‌గా కలుపుకోవాలండి. ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ పల్లీలను ఇలా క్రష్ చేసి వేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి పల్లీలను యాడ్ చేసుకోవడం వల్ల. ఇలా పల్లీలను వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పిండిని మనం నానబెట్టాల్సిన అవసరం లేదండి. మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. ఈ వడలు మనకి ఒకే షేప్‌లో రావడం కోసం ఇలా కొద్దిగా తీసుకుంటూ ఉండలుగా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక అరిటాకు తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని మనం మద్దూరు వడ ఏ షేప్‌లో వస్తుందో, ఎంత పెద్దగా వస్తుందో ఆ సైజు ఉండ తీసుకొని మనం ఇలా అరచెయ్యి పెట్టి ఒత్తితే మనకి పర్ఫెక్ట్‌గా వడ అనేది స్ప్రెడ్ అయిపోతుంది చూడండి. ఈ వడ మనకి మరీ పల్చటిగా ఉండకూడదు, ఎక్కువ మందం కూడా ఉండకూడదండి. మీడియం సైజులో ఉండాలండి మందం అనేది. చూడండి ఇలా ఎంత పర్ఫెక్ట్‌గా మనకి మద్దూరు వడ ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి. ఆయిల్ ఎక్కువగా కాగకూడదండి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి హీట్ చేసుకున్న తర్వాత పాన్‌కి సరిపడా వడలని వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కాల్చుకోవాలండి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుందండి. అలాగే రవ్వ కూడా ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి హై ఫ్లేమ్‌లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక సైడు టర్న్ చేసుకుంటూ 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా ఉండే మద్దూరు వడని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చునండి. కర్ణాటకలో నా ఫేవరెట్ రెసిపీ అంటే ఇది అండి. మా ఆఫీస్‌లో కొలీగ్ ఫ్రెండ్ దగ్గర ఎప్పుడు కూడా నేను తెప్పించుకొని ఇది తినేదాన్నేనండి. వాళ్ళ ఊరు మద్దూరేనండి. అందుకే ఎప్పుడు వెళ్ళినా కూడా నేను ఎక్కువగా తెప్పించుకొని స్టోర్ చేసుకొని పెట్టుకొని తినేవాళ్ళమండి. చాలా టేస్టీగా ఉంటుందండి. 15 డేస్ వరకు కూడా మనం ఔట్ సైడ్ పెట్టినా కూడా ఏమీ పాడవకుండా క్రిస్పీగా అలాగే ఉంటుందండి.
ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో. పర్ఫెక్ట్‌గా కర్ణాటక స్టైల్ మద్దూరు వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ స్నాక్స్‌గా వేడి వేడి టీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే మద్దూరు వడ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని విజిట్ చేయండి. వేడి వేడి మసాలా టీతో కరకరలాడే మద్దూరు వడతో మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.